గర్భస్థ పిండలింగ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమని, పిండలింగ నిర్ధారణకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు అన్నారు. సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ డివిజన్ స్థాయి పీసీ PNDT సమన్వయ కమిటీ సమావేశం శనివారం కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ, లీగల్, పోలీస్, సమాచార శాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పిండలింగ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాలపై నిఘా, తనిఖీలు, కొత్త స్కానింగ్ కేంద్రాలు ఏర్పాటుకు అనుమతులు వంటి ఇతర అంశాలపై జిల్లా ఇమ్యూనికేషన్ అధికారి డాక్టర్ కెవి సుబ్బరాజు సభకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘా పెట్టామని అన్నారు. అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరమని, డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో జీజీహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నవీన్ చక్రవర్తి, పీడియాట్రిషియన్, వన్ టౌన్ ఏఎస్ఐ వై బాలరామకృష్ణ, సమాచార పౌర సంబంధాల శాఖ ఏఈఈ సి బాబురావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కె సింహాద్రి, వి వరలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్లు డి కృష్ణశేఖర్, కె విజయలక్ష్మి, జి రాంబాబు, గోవిందరాజు, హెల్త్ అసిస్టెంట్ ఎల్ శృతి, మానిటరింగ్ కన్సల్టెంట్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.